హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు సార్. అయితే మొన్నటి వరకు కూడా చూసాము, ఆయన అసలు నేను అసెంబ్లీకి వెళ్ళను, అక్కడ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు మైక్ ఇవ్వరు, నాకు తగినంత సమయం ఇవ్వరని చెప్పేసి కామెంట్స్ విపరీతంగా చేశారు. అటువంటి ఆయన రేపు అసెంబ్లీకి వస్తానని చెప్పేసి అనౌన్స్ చేయగానే రకరకాల వర్షన్స్ బయటపడుతున్నాయి. రఘురామకృష్ణరాజు గారు కామెంట్స్ అయిన పైన ఈ విధంగా నిర్ణయం తీసుకునేలా చేసిందా అని కూడా మాట్లాడేస్తున్నారు. లేదు, మళ్ళీ ఒక రోజు వస్తారు, ఆ తర్వాత 60 రోజులు మళ్ళీ రారు, మళ్ళీ ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడేసుకుంటున్నారు. మరి అసెంబ్లీకి రావడం పట్ల మీరేం చెప్తారు సార్? అసెంబ్లీకి వస్తాడు అని నేను చాలా కాలం క్రితమే చెప్పాను. అంటే బడ్జెట్ సెషన్కి వస్తాడు ఆయన, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చాలా రోజుల క్రితమే నేను ప్రిడిక్ట్ చేశాను. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జనరల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయనది ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా నాయకుడిగా మైక్ ఇచ్చేటువంటి టైం, మైక్ కేటాయించేటువంటి టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక ఎమ్మెల్యేగా చూసినప్పుడు టైం చాలా తక్కువ ఇస్తారు. ఇలా తక్కువ ఇవ్వటం కుట్రపూరితంగా చేస్తున్నారు వాళ్ళు వాంటెడ్గా. అంటే సభలో ఎక్కువ టైం మైక్ ప్రతిపక్షానికి ఇవ్వకూడదు అనే కుట్రలో భాగంగానే మాకు ఆ అవకాశం కల్పించడం ఇష్టం లేకే వాళ్ళు టెక్నికల్ అంశాలు ముందుకు తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అయితే టెక్నికల్గా అలా ఇవ్వటం కుదరదు, ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి అంటే ఇంకెవరూ లేరు అక్కడ, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లేని సందర్భం కాబట్టి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఇంతకంటే బెటర్ నెంబర్ ఉన్నటువంటి పార్టీ జనసేన. జనసేన ఆల్రెడీ దానిలో ఉంది ప్రభుత్వంలో. కాబట్టి జనసేన కూటమి నుంచి బయటకు వస్తే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వగలిగింది వైఎస్ఆర్సీపీకి మాత్రమే. అందుకని మా పార్టీకి ఇవ్వండి అని అడిగాడు ఆయన. అందులో తప్పేం లేదు, అదేమి నిరంకుశవాదనో మొండి పట్టుదలో కాదు. ఓకే. కానీ ఈ ఈ అభిప్రాయంతో అసెంబ్లీని బాయ్కాట్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కేవలం వాళ్ళ పార్టీకి మాత్రమే జవాబుదారీ కాదు, వాళ్ళు ఏ నియోజకవర్గాల నుంచి అయితే గెలిచారో ఆ నియోజకవర్గాల ప్రజలకు కూడా జవాబుదారీ. ఆ నియోజకవర్గాల ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు, వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు అంటే వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడతారని ఎన్నుకున్నారు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళదలుచుకోకపోతే, అసెంబ్లీని బాయ్కాట్ చేయదలుచుకుంటే అసెంబ్లీకి రిజైన్ చేయాల్సి ఉంటుంది. రిజైన్ చేసేస్తే వాళ్ళు ఇంకెవరినైనా ఎన్నుకుంటారు. కాబట్టి ఇంకొకళ్ళని ఎన్నుకునే అవకాశం ప్రజలకి ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఉండదు. కాబట్టి అనివార్యంగా అసెంబ్లీకి వెళ్ళక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇన్ని రోజులు సభకి హాజరు కాకపోతే వీళ్ళు టెక్నికల్గా సస్పెండ్ అవుతారు. అప్పుడు కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఉద్దేశంతోనే మొన్న పులివెందుల్లో ఉప ఎన్నికలు అని చెప్పి ఒక మాట మాట్లాడేశాడు. ట్రిబుల్ ఆర్ అనే టైటిల్తో పాపులర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఆ మాట వాడటం వెనకాల ఉద్దేశం ఇదే. అందుకని ఆయన వాంటెడ్గానే జగన్ని కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రొసీజర్ అంతా జరుగుతూనే ఉంది. అయితే అధికార పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా ప్రతిపక్షం తన గొంతు వినిపించాల్సి ఉంటుంది. ఆ వినిపించటంలో భాగంగానే ఇప్పుడు వాళ్ళకి వాస్తవాలు నెమ్మదిగా అర్థమైనాయి. ఇది మొండి పట్టుదలగా ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు చెప్పాడనో లేకపోతే మరొకళ్ళు చెప్పారనో ఇప్పుడు సభకి వెళ్ళటం అనే ప్రోగ్రాం కాదు. ఆయన వాంటెడ్గానే వద్దనుకున్నాడు, వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాడు, వెళుతున్నాడు. ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనూ జరిగిన పని కాదు. వారిని వారే మోటివేట్ చేసుకుని వెళుతున్నారు. అనివార్యత గుర్తించాడు ఆయన. అనివార్యత గుర్తించడానికి అనేక విషయాలు ఆయనకు అవగతం అయ్యేలాగా ఎవరో మాట్లాడి ఉంటారు. ఈ మాట్లాడిన వాళ్ళు ప్రజాక్షేత్రాల నుంచి అయి ఉండొచ్చు, వారి నియోజకవర్గాల నుంచి అయి ఉండొచ్చు, వారి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు. మనం అసెంబ్లీకి వెళదామా వద్దనుకుంటే రాజీనామా చేయడం బెటర్ కదా, ఇలాంటి అభిప్రాయాలతో కొట్టుమిట్టాడి ఒక కంక్లూడింగ్ డైలాగ్ చెప్పాడు ఆయన. మేము అసెంబ్లీకి వస్తామని. అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీలో
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. 2 చోట్ల కౌన్సిల్‌లోనూ, అక్కడ అసెంబ్లీలోనూ 2 చోట్ల కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షం లేకపోతే కనీసం అందులో ఉన్నటువంటి విషయాలేమిటి, వారి ప్రతిపాదనల్లో ఉన్నటువంటి డొల్లతనం ఏమిటి, డొల్లతనం దాకా వెళ్ళక్కర్లేదు. ఇబ్బంది కలిగించే అంశాలేమిటి అనేది బయట ప్రపంచానికి తెలిస్తే దాని మీద ఒక చర్చ జరిగి ప్రభుత్వ డొల్లతనం ఏమిటి అనేది ఖచ్చితంగా జనం నిగ్గు తేలుస్తారు. ప్రజాక్షేత్రంలో దాన్ని నిగ్గు తేల్చడానికి ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి విమర్శలే ఊతంగా మారతాయి. అందుకని ఆ పాత్ర నిర్వహించకపోతే మాత్రం జగన్ తప్పనిసరిగా చరిత్రలో ఒక తీవ్రమైన తప్పిదం చేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోయేవాడు. ఓకే. ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. ఈ యుద్ధాన్ని ఇలాగే అసెంబ్లీ వేదికగాను, ప్రజాక్షేత్రాల వేదికగాను చేస్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసన స్వరాలకి తను వాయస్గా మారుతూ, తను గొంతుగా మారుతూ ఇలా ప్రజలతో కలిసి ప్రయాణం చేయటం, ప్రజలకి ముందు నడవటం తప్పే, వెనక నడవటం తప్పే, ప్రజలతో పాటు నడవటం అనేటువంటి ఒక పద్ధతిని అలవర్చుకోగలిగితే అతను అనుకున్నటువంటి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలవటం మొన్నటి ఎన్నికల కంటే క్రిటికల్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డిజైనింగ్ కొంచెం విచిత్రమైన ధోరణిలో నడుస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. పవన్ కళ్యాణ్ని వాళ్ళు కొంత ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్డీఏకి బలమైన నాయకుడిగా, అంటే దక్షిణ భారతదేశంలోనే ఎన్డీఏకి ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఓకే. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చంద్రబాబుతో ఏ మేరకు ఉంటాడు, చంద్రబాబుని బీజేపీ ఏ మేరకు తనతో ఉంచుకుంటుంది, ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం గురించి కానీ లేకపోతే చంద్రబాబు గురించి కానీ వాళ్ళు ఎక్కడ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏ వివాదం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శాఖ ఉందా లేదా అని అనుమానం వచ్చే లెవెల్లో నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ నిశ్శబ్దత బద్దలవుతుందా? ఒకవేళ బద్దలైతే కనుక చంద్రబాబు కండిషన్ ఏంటి? ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్గా, ఇప్పటి వరకు ఇద్దరే ఉన్నారు రంగంలో, ఐదర్ జగన్ ఆరు చంద్రబాబు. ఇప్పుడు మూడో ఆప్షన్ బలంగా ఉంది. ఈ బలంగా ఉన్న తరుణంలో జగన్తో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, జగన్ని ఎలా వినియోగించుకుంది, చంద్రబాబు ఉన్నంతకాలం జగన్ని వాళ్ళు వాడతారా, వాడితే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు సాధ్యం అవుతుందా, లేదు పవన్ కళ్యాణ్ని ఎమర్జీ చేసి జగన్ని అలాగే ప్రతిపక్షంలోనే ఉంచి చంద్రబాబుని పొలిటికల్ ఏరియా నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేసి అలాంటి క్రేడ్ ఒకటి జరగబోతుంది వచ్చే ఎన్నికల్లో అనే అభిప్రాయం ఒకటి ఉంది ప్రపంచంలో. ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి తనని తాను తగ్గించుకుని ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని వైఎస్ఆర్సీపీ కొంచెం జాగ్రత్తగా ప్రజలతో వ్యవహరించే విధానాల పట్ల సవరణలు చేసుకుని ఎక్కువ శాతం ప్రజలతో నడవటానికి ప్రాముఖ్యతనిస్తూ వ్యవహరించకపోతే, అంటే ప్రజల అండ గట్టిగా గనక పట్టుకోలేకపోతే గత ఎన్నికల్లో చేసినట్టుగా ఓట్ బ్యాంకుని ఎక్స్పోజ్ చేసుకోవటం, వీళ్ళు మాకు వేస్తారు లాంటివి సూట్ కేసు రాజకీయాలు మాట్లాడకుండా వాళ్ళు ప్రజలతో కలుస్తూ ఉంటే చాలు. ఇంతకంటే బెటర్ నెంబర్ నమోదు చేసుకోగలరు. అధికారం వస్తుందా రాదా అనేది చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఎన్డీఏ గేమ్లో భాగంగా ఎవరికి వెళ్ళాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే ఆంధ్రప్రదేశ్కి, ప్రాంతీయ పార్టీ నాయకులు అయినప్పటికీ. చంద్రబాబు అవకతప్పని పరిస్థితి ఉంది కాబట్టి మన చంద్రబాబు అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అయి తీరాల్సినటువంటి పరిస్థితి లేదు అని కనుక ఎన్డీఏ అనుకుంటే చంద్రబాబును పక్కన పెట్టి కూటమిలో తెలుగుదేశాన్ని ఉంచి కూడా ఇంకొక నాయకుడిని ప్రపోజ్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ని ప్రపోజ్ చేయొచ్చు. అది తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి గొడవ చేసేటువంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని వాడే ప్రయోగం చేయవచ్చు. అంటే చంద్రబాబు అనేటువంటి మనిషి ఉన్నంతకాలం ఆ కౌంటర్ పార్ట్గా జగన్ అనే ఇంకో పాత్రను లైవ్లో ఉంచాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పొలిటికల్ డిజైన్లో భాగంగా జగన్కి వచ్చిన ప్రమాదం ఏం లేదు, కానీ తనని తాను ఇంప్రూవ్ చేసుకోకపోతే ప్రజాక్షేత్రంలో ఆయన దారుణంగా దెబ్బతింటాడు. తనని తాను ఇంప్రూవ్ చేసుకోవటం వలనే ఆయన వాళ్ళ దృష్టిలో ఉంటాడు, కనీసం ఒక ప్రత్యామ్నాయంగా అయినా ఉంటాడు. అలా ఉండగలిగితే చాలా ఆయనకి పొలిటికల్ ప్రమాదాలు తగ్గుతాయి.
ఆ రాజకీయ ప్రమాదాలు తగ్గాలంటే ఆయన ఇమ్మీడియట్గా అసెంబ్లీకి వెళ్ళి పద్ధతిగా వ్యవహరించాలి. అందుకని అదే 2.0 అంటున్నాడు ఆయన. ఈ 2.0 వెర్షన్ ఆఫ్ జగన్